ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి ఏపీ గవర్నమెంట్ ద్వారా వివిధ లొకేషన్లో మెగా జాబ్ డ్రైవ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లాల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది గైస్. తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఈ వీడియోని స్కిప్ అయితే చేసేయండి, చూడాలనుకుంటే చూడవచ్చు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో ఉన్న వివిధ జిల్లాలో వివిధ లొకేషన్స్లో రెగ్యులర్గా మనకి జాబ్ మేళా అనేది కూడా నడుస్తుందన్నమాట. ఆ యొక్క జాబ్ మేళా ద్వారా మీరు అటెండ్ అయ్యి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్ లొకేషన్ వేరే లొకేషన్ ఉన్న కంపెనీస్లో మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. సో మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి మనకి డీడ్ ద్వారా వివిధ లొకేషన్స్లో అయితే మనకి జాబ్ మేళా ఈవెంట్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఆ పోర్టల్కి సంబంధించిన వివరాలు నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ పోర్టల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రెగ్యులర్గా జాబ్ మేళాస్ నడుస్తాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోవచ్చు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అస్సలు మిస్ అవ్వకుండా అయితే చూడగలరు. సో ఇది వచ్చేసి మెయిన్ వెబ్సైట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన మెయిన్ వెబ్సైట్. దీంట్లో మీకు నోటిఫికేషన్స్ అండ్ జాబ్ మేళా ఈవెంట్స్ ఇలా అన్ని రకాల ఈ డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు. సో మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డ, తర్వాత నందికొట్కూరు, తర్వాత వచ్చేసి మనకి ఏలూరు, తర్వాత వచ్చేసి మనకి కర్నూలు. అంటే ఈ జాబ్ మేళాస్ వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే స్టార్టింగ్లో 4 జాబ్ మేళాలు వచ్చేసి మనకి ఫిబ్రవరి 14th నాడు 4 లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకి ఇక్కడ చూడవచ్చు ఈస్ట్ గోదావరిలో రేపు 1st అయితే కండక్ట్ చేస్తున్నారు. సో విశాఖపట్నం 31st అయిపోయింది ఆల్రెడీ. సో రేపు 1st కూడా అయిపోతుంది. మీరు ఆ డేట్కి జరగబోయే జాబ్ మేళా కూడా మిస్ అవ్వచ్చు. బట్ తర్వాత మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక 4th ఫిబ్రవరి నాడుకి సంబంధించిన జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ చేస్తారు 5th ఏదైనా జాబ్ మేళా ఉంటే కనుక ఆ జాబ్ మేళా డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్లో ఆంధ్ర గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. 6th నాడు ఏదైనా లొకేషన్లో జాబ్ మేళా ఉంటే కనుక ఆ యొక్క లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఎలా డిస్ప్లే అవుతుందంటే మీరు వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా మీకు నోటిఫికేషన్ జాబ్ మేళా ఈవెంట్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డ అని దాన్ని అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత మోర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మోర్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్ డీటెయిల్స్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు జాబ్ మేళా లొకేషన్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డ అని మీరు గూగుల్ చేస్తే లేకపోతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఈ యొక్క లొకేషన్ అనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. జాబ్ మేళా డేట్ వచ్చేసి మనకి 4th ఫిబ్రవరి నాడు కండక్ట్ చేస్తున్నారు. దీంట్లోనే మీకు డీటెయిల్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. లైక్ ఏ కంపెనీ వాళ్ళు వస్తున్నారు, ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్గా ఆ యొక్క డేట్కి మీరు డైరెక్ట్గా ఆ లొకేషన్కి ఆ యొక్క జాబ్ మేళకి అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మీరు పలు కంపెనీస్ వచ్చేసి మనకి ఈ యొక్క డ్రైవ్కి 3 కంపెనీస్ వస్తున్నాయి. ఆ యొక్క కంపెనీ నేమ్, ఎటువంటి పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిటెడ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత వస్తుంది, అలా మరిన్ని వివరాలు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్లో చూడవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఈ సెకండ్ వచ్చేసి నందికొట్కూరు అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క జాబ్ మేళకు ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయనే డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 కంపెనీస్ అనేది కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్లో మీరు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో జాబ్ మేళ ద్వారా ఆ యొక్క వివరాలు డైలీ చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. డైలీ అప్డేట్ తీసుకుంటే మీ యొక్క నియర్ బైలోనే మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు అనమాట. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడగలరు గైస్. సో ఇది వచ్చేసి మీకు రేపు 4th నాడు జరగబోయే జాబ్ మేళకి యూజ్ అవ్వచ్చు, ట్రై చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.